లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం జరిగింది. ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వి విజయ్ కుమార్, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్విబిఎస్ఎస్ ప్రసాద్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించారు. శుక్రవారం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. నూతన కార్యవర్గ అధ్యక్షునిగా ఎస్ ప్రసాద్ బాబు, కార్యదర్శిగా గుబ్బా వెంకటేశ్వరరావు, ట్రెజరర్గా చదరం గోవి బాధ్యతలు స్వీకరించారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వి విజయ్ కుమార్ రాజు నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్విబిఎస్ఎస్ ప్రసాద్, డి రాఘవేంద్రరావు, డివిఎస్ రాజు, డాక్టర్ ఏ గోపాలరావు, డిఎస్ఎస్ వి వర్మ, డి సూర్యప్రకాశ్రావు, కెవి సుబ్బారాజు, ఎన్ శ్రీనివాసరావు, కలిదిండి సత్యనారాయణరాజు, వై రామకృష్ణ, చేకూరి ఇందిరా, పిఈ భరద్వాజ్, కొత్తూరు ఆర్వివి రమణ, బి చంద్రమోహన్, బాబు, ఏడిద రెడ్డి నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తుని పట్టణానికి ఒక అద్భుతమైన కొత్త లయన్స్ క్లబ్ని ఆవిష్కరించడం, దాన్ని ప్రతిపాడు వారు తమ బాధ్యతగా స్వీకరించి 65 మెంబర్లతో కొత్త క్లబ్లో కొత్త సేవా కార్యక్రమాలు ప్లాన్ చేసుకుని కొత్త సంవత్సరంలో లయన్స్ సంస్థలో ప్రారంభించడం అన్నది ఒక ప్రత్యేకమైనటువంటి అభినందనీయమైనటువంటి కార్యక్రమాన్ని తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు తుని మెయిన్ లయన్స్ క్లబ్ వారు చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.